అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి. నష్టంలో 4% విధిల్చిన మోదీ సర్కార్. తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చిన ఏపీకి 1036 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజు. నీచేయే శూన్యహస్తమా? నువ్వు ఇస్తామన్నా ఇచ్చినావా? నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. రైతు భరోసా 7,500 అన్నావు, ఇచ్చినావా? ఇయ్యలేదు. రుణమాఫీ అందరికీ ఇస్తానన్నావు, చేసినావా? చేయలేదు. 500 బోనస్ అన్నావు, ఇచ్చినావా? ఇయ్యలేదు. మరి నువ్వే ఇయ్యనప్పుడు వాడెవడో, నీకు వానికి సంబంధమే లేదు, నీ పార్టీ కాదు, ఎట్లిస్తాడు? ఇయ్యాడు. 1000 కోట్లు అడిగితే 400 కోట్లు ఇచ్చిండే. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి మాత్రం 1036 కోట్లు ఇచ్చిండు. ఇక మళ్ళీ తెల్లారులు ఎత్తే బడే బాయ్ అంటాడు. ఎందుకంటే జైలు తీసుకపోయేయద్దు కదా, ఓటుకు నోటుకేసిన అట్లా పెట్టాలి ఎప్పుడు. కాబట్టి ఈ డ్రామా ప్రజలు ఎక్కడన్నా పోని రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఒక్కడన్నా బీజేపీ వాళ్ళని తిడతాండా, మేము అడిగింది ఎంత, మీరు ఇచ్చింది ఎంతరా అని? ఎక్కడ 10,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? ఏమన్నా లెక్క సరిపోతుంది ఎక్కడికెక్కడికన్నా? ఒక 1% అని ఇచ్చిందా? 10,000 కోట్లకు ఒక 1000 కోట్లు ఇస్తే ఒక 1% ఇచ్చిందా? అట్లా అని ఇచ్చిందా? ఏం చేద్దాం నిన్ను? 10,000 కోట్లు అడిగితే 1000 కోట్లు ఇస్తా, 1000 కోట్లు కూడా ఇవ్వవానని మళ్ళీ ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు చెట్టా పట్టాలు వేసుకొని ప్రేమికుల లెక్క పాటలు పాడుకుంటూ తిరుగుతాను.